హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెయినీ అండ్ వింటర్ సీజన్లో దగ్గు, జలుబు వంటి వాటి నుండి కాపాడుకోవడానికి మటన్ బోన్ సూప్ని తయారు చేసి చూపిస్తున్నాను. ఇంకా హెల్త్ బాగోలేని వారు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ సూప్ చాలా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకోండి. ఇది 250 గ్రామ్స్ మటను, అంటే పావు కిలో. బోన్స్తో ఉన్న మటన్ తీసుకోండి. బోన్స్తో పాటు మెత్తని పీసెస్ కూడా ఉండేవి తీసుకోండి, అంటే రెండు మిక్సింగ్ తీసుకోండి. వీటిని సాల్ట్ వాటర్లో వేసి ఒక 4 సార్లు బాగా కడుక్కుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని, కుక్కర్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, చిన్న టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. నేను మిరియాలు తర్వాత వేసాను, మీరు ఇప్పుడే వేసుకోండి. 4 ఎల్లుల్లిపాయ రేకలు చిన్నగా తరిగి వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరుక్కుని వేసుకుని, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చిన్న టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు ఏమీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది, అంటే మగ్గితే సరిపోతుంది. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ఇందులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టుకుని ఈ మటన్ కొంతసేపు వేయించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. నేను మిరియాలు అక్కడ వేయలేదన్నాను కదా, ఇక్కడ వేసాను. ఇప్పుడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. సూప్ కదా, కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. మామూలుగా అయితే 4 గ్లాసెస్ వాటర్ పడుతుంది. 4 గ్లాసెస్ ఇప్పుడే వేసేస్తే కుక్కర్ పొంగిపోతుంది, స్టవ్ అంతా అవుతుంది కదా. అందుకు 2 గ్లాసులు మాత్రం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో 10 విజిల్ వరకు రానివ్వండి. మటన్ కదా, ఎక్కువసేపే పడుతుంది ఉడకడానికి. పెద్దది పెట్టకుండా చిన్న మంట మీదే 10 విజిల్ వరకు రానివ్వండి. ఈ విధంగా 10 విజిల్స్ వచ్చినాక చల్లారినాక కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకున్నాక మరో 2 గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుని ఇప్పుడు కూడా కొద్దిగా సాల్టు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మీడియం మంటలో దీన్ని బాగా మరగనివ్వండి. ఎంతంటే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఒక 15 నిమిషాల వరకు సిమ్లోనే మరగనివ్వండి. ఈ విధంగా మటన్ సూప్ రెడీ అవుతుంది. ఆల్రెడీ కుక్కర్ పెట్టాం కాబట్టి మటన్ అంతా ఉడికిపోయే ఉంటుంది. వాటికి కూడా మిరియాల పొడి అవి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోండి. ఒక జాలి పెట్టుకుని దాని మీద ఈ మటన్ని వడగట్టుకోండి. మీరు అలాగే తాగేయవచ్చు. అయితే అందులో ఉన్న మసాలా దినుసులు కానీ, బిర్యానీ ఆకు కానీ తగులుతూ ఉంటుంది కదా, పిల్లలు లాంటి వాళ్ళు తాగితే ఇబ్బందిగా ఉంటుంది, అడ్డు తగులుతూ ఉంటాయి. అందుకని సూప్ మాత్రమే తీసుకుని ఈ మటన్ పీసెస్ని అందులో ఏదైనా స్పూన్తో అందులో వేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సెపరేట్ చేసుకోండి. ఆల్రెడీ పీసెస్ కానీ, సూపుకి కానీ మసాలా దినుసుల్లో ఉన్నవి మిరియాల పొడి లాంటిది పట్టే ఉంటాయి కాబట్టి ఇంకా ఇవి అవసరం లేదు. సర్వ్ చేసుకోవడమే మనం. ఈ విధంగా ఇదైతే ఒక 4 మెంబర్స్ వరకు వస్తుంది. చిన్నపిల్లలు లాంటి వారు మటను, చికెను తినరు కదా, అలాంటి వారికి ఈ సూప్ ఇవ్వచ్చు పీసెస్ మానేసి. అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ సూప్లోకి చేరుతాయి కాబట్టి. అంతేనండి, మటన్ సూప్ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా.
అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.